అడ్డం పెట్టి కోర్టు కేసులు చేసి ఇవన్నీ చేసి అనవసరంగా సతాయిస్తూ ఉన్నా. సరే, ఇప్పుడు ఎంఆర్ఓకు ఏం బెనిఫిట్ సార్ మిమ్మల్ని సతాయిస్తే? ఎంఆర్ఓకి ఏం వ్యక్తిగతమైన బెనిఫిట్ ఉండొచ్చు ఆమెకు. ఆమె 710 సర్వే నెంబర్ ఇది. ఆమె 710 సర్వే నెంబర్ అని అవుట్ ఎట్లా చెప్తున్నావు? మా దగ్గర ఉన్న రికార్డ్స్ గతంలో 3 సార్లు గతంలో రికార్డ్స్ ఉంటే ఈ రికార్డు తప్పు చెప్తుందా? నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన ఎంఆర్ఓ ఇది 1984లో ఆనాటి రెవెన్యూ అధికారులు సర్వేయర్లు అందరు కలిసి భూమిని లేఅవుట్ చేశారు. మరి వాళ్ళు చేసినప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ భూమి ఉన్నది అని చెప్పి మార్కౌట్ చేసినప్పుడు ఇలా మీరు కొత్తగా ఎక్కడికి వెళ్ళి తెచ్చారు? అంటే స్వార్థపరం కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలు వ్యక్తులందరి భూములు గుంజుకొని వేలం వేసి అమ్ముకోవడానికి తప్ప వేరే కాదు. ఆ భాషలోకి వస్తే ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే గవర్నమెంట్ ఏమైనా కుట్ర చేస్తుందని? అవును, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని చెప్పి అంటున్నాను నేను. అంటే మిమ్మల్ని గుంజుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఎకరాల కొద్ది స్థలం ఉంది. ప్రత్యేకించి గతంలో కూడా ఇదే రకంగా కూలగొట్టారని చెప్పేసి. గతంలో ఎప్పుడు కూలగొట్టలేదు. 3 times అయింది. 3 times కాదు, ఈ వారంలో 3 times. ఈ వారంలో 3 times. ఇదివరకు కాదు. ఈమె వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఎంఆర్ఓనే బోర్డు బాత్ ఇచ్చింది. ఆమె దాని మీద నేను కోర్టుకు పోయినా. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఉంది కదా, కోర్టుకు పోయినా. రేపు 20 అదే ఆర్డర్కు ఈ కేసు కూడా 23వ తారీఖు నాడు దానికే జాయిన్ చేశాడు. లీస్ట్ అలాంగ్ విత్ విప్ నెంబర్ 21,378 ఆఫ్ 2024 అండ్ 24/3/2025 దానికే 24వ తారీఖు నాడు ఇచ్చేసిండు. అంతకంటే ముందే మేము కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేస్తాం. ఇప్పుడు మొత్తం 150